పసిపిల్లల ప్రాణాలు అత్యంత విలువైనవని, వారి భద్రత కోసం అందరూ జాగ్రత్త వహించాలని హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. అన్ని విభాగాల సంస్థలు సమన్వయంతో పనిచేసి పిల్లల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, విద్యా సంస్థలు, తల్లిదండ్రులతో పోలీస్ శాఖ హైదరాబాద్ రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. ఇక నుంచి ఒక్క పసిప్రాణం కూడా పోకుండా అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావటంతో విద్యార్థుల భద్రతపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో పాటు వివిధ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల 3 ఏళ్లలో 8 మంది పిల్లలు చనిపోయారని, ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కోరారు. విద్యా సంస్థల సమీపంలో పాన్ షాపులు, ఇతర చిల్లర దుకాణాల వల్ల గంజాయి లాంటివి విక్రయించే ప్రమాదం ఉన్నందున వాటిని తొలగించాలన్నారు. భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు మీ ఏరియా నుండి బయలుదేరే ఆటోస్ ఏవైతే ఉన్నాయో దయచేసి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకోండి. కేవలం 325 జంక్షన్స్ మేము మ్యాన్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే సిబ్బంది లేరు. అటువంటి పరిస్థితుల్లో స్కూల్ ముందు ఒకరిని పెట్టడము ఇదంతా సాధ్యం కాదు. It is the responsibility of the concerned educational institution to regulate the traffic outside the gate and about 200 meters left and right of the institution. In that 200 meters, 100 meters on the right side, 100 meters on the left side. It will be the total responsibility of the management. స్కూలు ఆవరణలోనూ విద్యార్థుల రక్షణ చాలా ముఖ్యమని, దీనికి సంబంధించిన అవగాహన ఎంతో అవసరమని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సూచించారు. తల్లిదండ్రులు కిక్కిరిసిన ఆటోలో పిల్లల్ని పంపడం కంటే ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సూచించారు. పాఠశాలల వద్ద సెక్యూరిటీ గార్డులను తప్పక నియమించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు. Most of the school management feel that when the kids enter into the compound of school, then there comes my responsibility. No. In front of your school premises, all 360 degree, please take care of the dropping points. You earmark the two-wheeler droppings, the pedestrian crossing, then the auto parking places, the bus places, parents parking, all those things మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది చూసుకోవాలంటే so our sincere request is, it is your responsibility to manage the traffic even in front of your compound wall wherever the people come and alight. So please deploy security staff sufficiently. విద్యా సంస్థల యజమానులే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రత విషయంలో రాజీ పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన రవాణా విధానంపై అవగాహన కల్పించాలని పోలీసులు కోరారు.